నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ఆర్యవైశ్యులకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా ఉంటామని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైసీపీ పార్టీ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి పాల్గొన్నారు. మేరిగ మురళి మాట్లాడుతూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆర్యవైశ్యులు కోరుకుంటారని, అది మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే శాంతియుత వాతావరణంలో పాలన సాగిస్తూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ వైసీపీ పార్టీ వచ్చిన తరువాత తిరుపతి పార్లమెంటు పరిధిలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, గూడూరు నియోజకవర్గంలో 3 ప్రాంతాల్లో 4 లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల నగదు చివరకు పలు వ్యాపారస్తుల వద్దకే చేరుతుందని, దీనివల్ల అన్ని వర్గాల వ్యాపారస్తులు ఆదాయం పొందుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా మేరిగ మురళి, ఎంపీగా నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, వాయిగండ్ల నాగరాజు, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, నాగులు, పట్టణ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఆవేశంగా ఆలోచించు, అందరూ బాగుండాలి, అందులో మనం కొంచెం బాగుండాలనే గొప్ప సూత్రం తెలుసుకున్నటువంటి కమ్యూనిటీ ఆర్య కమ్యూనిటీ అని కూడా మనం చేస్తున్నాం. అందుకే నేను ఒకటే మీకు మాటిస్తున్నాను, భవిష్యత్తు వస్తే మీకు మంచి వాతావరణం ఉంటుంది, మంచి వాతావరణం ఇస్తాం. మీరు ఏ రకంగా శాంతిని సమాజానికి మీరు ఏర్పాటు చేస్తున్నారు, శాంతిని సమాజంలో స్థాపన కోసం శాంతి స్థాపనకు ఏ రకంగా గుడులు, బడులు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసి దాంట్లో మీ భాగస్వామి ఎలా అవుతున్నారో, మీకు కూడా రాజకీయాల్లో సంబంధించి ఏ అవసరం వచ్చినా గొప్పగా మిమ్మల్ని ట్రీట్ చేయడం జరుగుతుందని కూడా మేము సభముఖంగా మనం చెప్తున్నాం. మీరు గమనించండి, మా పార్టీ ఈరోజు చోట్లంతా బ్రతుకుంటే తను ఎమ్మెల్యే స్థానంలో ఉండేదని కూడా నేను మనం చేస్తున్నా. ఆల్రెడీ నాకు ఎమ్మెల్యే ఇచ్చారు, తను నేను చాలా గౌరవంగా చూసుకునేవాడు. తను మహిళా రిజర్వేషన్లో రాతలేదు, కానీ తను ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఈ స్థానంలో ఉండేదని కూడా నేను మనం చేస్తున్నా. నేను ఏ సందర్భంలో కూడా సోదరుని తలుచుకుంటూ ఉంటాను. పాపం అవకాశం వచ్చేది కదా అంటే ఊరికే తలుచుకుంటూ పోవడం కాదు, వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, అతను కూడా సముచితమైన మర్యాద ఇస్తే చాలా గౌరవం ఉంటుందని చెప్పి నేను చాలా విషయాలు సన్నిహితంగా ఆయనతో పంచుకోవడం జరిగిందని కూడా మీకు చెప్తున్నా. ఎందుకు మనం అంటే ఒక డాక్టర్ కావాలంటేనే చాలా కష్టం. అట్లాంటి ఆవిడ మా ఎంపీ ఎలక్షన్లో నిస్వార్థంగా వచ్చి పనిచేసి, మరి మన గూడూరు ఎలాంటి ఓరియంట్ వచ్చిందో తెలియదు, కానీ పవర్ఫుల్ ఓరియంట్ రావడం చాలా మంది సోదరులందరూ కూడా చనిపోయారు అనే మాట రావచ్చు. వ్యాపారస్తులు బాగుండాలి అంటే ఖచ్చితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ దేశంలో మనమే అంతర్రాష్ట్ర నంబర్ 1 పొజిషన్లో ఉంటాం. అలాగే మహిళలకి పెద్దపీట వేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం ద్వారా మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టాలి. మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టడం వల్ల దాదాపుగా అన్ని వ్యాపార వర్గాలు టైర్ 2 సిటీస్లో కావచ్చు, అలాగే గ్రామ స్థాయిలో కావచ్చు, చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి అందరికీ చేతి నిండా పని కల్పించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు రాబోయే 10-15 సంవత్సరాలు ప్రతి విద్యార్థి కూడా కాంపిటేటివ్ వరల్డ్లో పోటీ పడి తన భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మలుచుకునే విధానాన్ని చర్యలు ఆరోగ్య రంగం తీసుకొస్తాయి. సమూలంగా 2 లక్షలు కానీ దాదాపుగా 25 లక్షల ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చే పరిస్థితి. వీటన్నిటితో పోలిస్తే ఇవన్నీ మాకెందుకు, ఈ ప్రాంతానికి ఏం చేశారు అనే సమస్య అంటే కేవలం మన తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ మాత్రమే గత 19 సంవత్సరాల్లో మన తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ 34,000 కోట్లు.
అదే 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాలు, అంటే కరోనాతో 2 సంవత్సరాలు పోయినా కూడా ఈ 3 సంవత్సరాల కాల పరిమితిలో మన తిరుపతి పార్లమెంట్కి తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అక్షరాల 28,000 కోట్లు, 46,000 ఉద్యోగాలు. అట్ ద సేమ్ టైం అభివృద్ధి విషయానికి తీసుకొస్తే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి 2019 వరకు రాబట్టిన నిధులు చాలా 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 తక్కువ. ఎందుకంటే అప్పట్లో లబ్ధిదారులు మామూలుగా అందరూ ఏమంటామంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనారిటీలు అన్నారు కానీ ఆయన నోటుకుండా వచ్చేమాట. కానీ మేము చెప్పేది ఏంటంటే ఆ లబ్ధిదారులు మీరు, వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు వస్తున్నాయో అవన్నీ కూడా మీకు అన్ని పథకాల డబ్బులు కాకుండా అమ్మఒడి మీకు వచ్చి ఇవ్వలేదు. కానీ రైతు ఈ భరోసా కానీ వైఎస్ఆర్ భరోసా, ఈ చేయూత, ఇవన్నీ కూడా అది తిరిగి సర్క్యులేషన్ అన్నీ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి సర్క్యులేషన్ జరుగుతూ ఉంది, మీ వ్యాపారాలు కూడా బాగా జరుగుతాయి. అందువల్ల లబ్ధిదారులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధిదారులు, బజార్లో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా దాంట్లో ప్రముఖులు మీరే. ఈరోజు ఈ పట్టణాన్ని శాసిస్తున్నారు మీరు. రెడ్డి గారు రాజులో ఏదో ఆ రాజ్యాలు పోయినాయి. ఈరోజు అంటే ఉండే ప్లాన్గా చెప్తాం, మీరందరూ కూడా కష్టపడేది గారు. అదేమి ఎవరితో మా సొమ్మేదో మీరు తీసుకోవటం కాదు. కానీ మీరేదో చిన్న పొద్దు అంగడో లేదా ఇంకొక అంగడో, ఫ్యాన్సీ షాపు లేదా జనరల్ స్టోర్లు ఇటువంటి పెట్టుకొని మీ కాళ్ళ కష్టంతో, మీ కాయ కష్టంతో మీరు దిగినాడు. ఈరోజు నిజంగా కూడా నాకు బాగా గుర్తుంది, దీన్ని ఓపెనింగ్ కొడిజే కౌసే గారు అనుకుంటా. కొడిజే కౌసే గారి చేతుల మీదుగా జరిగింది. ఆయన నిజంగా మీకు ఒక ఐకాన్, ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్య వయస్సులందరికీ కూడా ఒక లెజెండ్. ఆయన బహుశా అటువంటి లెజెండ్ ఇంకా మీ ఆర్య వయస్సులు రాదు. నేను చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఆయన చూశాను. ఉన్నప్పుడే మీకందరికీ కూడా భరోసా ఉంటుంది. ఇటు పెద్దలు గోపాలరెడ్డి గారు కానీ, విజయమోహన్ రెడ్డి గారు కానీ, మల్లు విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇప్పుడే చెప్పారు, మీరు ఎన్నికై మీ చేత ఎన్నుకోబడి ఒక నాయకుడిగా ఈ వార్డులో ఉన్నటువంటి బొమ్మిడి శ్రీనివాసులు గారు మీ రుణం తీసుకోవాలని చెప్పాడు. అది 100% వాస్తవం. మొట్టమొదటిసారిగా ఎవరైతే ఓటేసి వాళ్ళ నాయకులుగా తయారు చేస్తారో వాళ్ళ రుణం ఎప్పటికీ మర్చిపోలేదు. నేనైనా బొమ్మిడి శ్రీనివాసులు గారైనా, గోపాలరెడ్డి గారు కానీ, ఏ నాయకులైనా కూడా. మరి ఆ స్థానంలో బొమ్మిడి శ్రీనివాసులు కానీ మా వైపు నుండి, అంటే గోపాలరెడ్డి గారితో కానీ, మా ఇప్పుడున్న నాయకుల వైపుతో కానీ ఏ రోజైనా ఎక్కడైనా మీకు ఒక చిన్న అపకారం జరిగి ఉంటుందో అని మేము అనుకుంటున్నాం. గోపాలరెడ్డి గారు ఇక్కడ నేర్పించినటువంటి సిద్ధాంతం ఒకటే, మనం సహాయం చేయలేకపోవచ్చు, అపకారం మాత్రం ఎవరికి చేయబాకండి రాజకీయాలని మొట్టమొదట మాకు చెప్పినప్పుడు ఆ సూత్రాన్ని ఈ రోజుకి మేము అందరం కూడా శిష్యులుగా పాటిస్తూ ఉన్నాం. మేము గర్వంగా చెప్పుకోగలం ఈ రోజులు కూడా. ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్పేటి కొన్ని ఉంటాయి, చెప్పలేనిది కొన్ని ఉంటాయి. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఈ రోజుకి కూడా మీ వద్ద నుంచి చిన్న పెద్ద చెడ్డ పేరు కూడా వ్యాపార వర్గాల నుంచి పెద్దలు గౌరవనీయులు పొల్లంకోట వెంకట సుబ్బన్న, వాయిగల సుధాకర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక చిన్న స్థాయిలో నుంచి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చారంటే మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంది. దాంట్లో మా పెద్దలు గోపాల్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి ఈ వార్డు కౌన్సిలర్గా చేసినటువంటి ఆయన కూడా రుణపడి ఉంటా. మీ అందరికీ నాకు చెప్పినట్టు మన గౌరవ పెద్దలు ఎల్లశ్రీ గోపాల్ రెడ్డి గారు ఏదైనా పని ఉంటే మీ అందరికీ తెలుసు. ఆయన పనిచేసేటటువంటి మనస్తత్వం, ఆ మనస్తత్వం కలిగినటువంటి మన గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరేరు బొల్లన్న. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి మన మేరేరు బొల్లన్న. అదేవిధంగా ఎంపీ గురుమూర్తి గారు కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ యొక్క ఆశీర్వాదం ఇందాక చెప్పినట్టు, విజయమోహన్ చెప్పినట్టు, మీ అన్నలకి, మీ షాపులకి కొన్ని 100 మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నాయకత్వంలో పని మీ అందరూ వాళ్ళని ప్రోత్సహించి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరం కరోనాలో పోయింది, 2.5 సంవత్సరం పరిపాలన సాగించాడు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి లాగా
జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటున్నారు అందరూ కూడా. నేను ప్రచారానికి పోయాను ఈ మధ్య. ప్రతి ఒక్క గుండెల్లోనూ ఆడవాళ్ళైతే అయ్యా మీరు ప్రచారానికి కూడా రావట్లేదు, ఆయన మా దేవుడయ్యా అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మాట కట్టుబడి ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్కీమ్స్ అన్ని కూడా పూర్తి చేసినటువంటి ఏకైక వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా ఆలోచించుకోవాల్సిన సమయం. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన చేశారు. మనందరూ చూశారు. మీరందరూ మా విద్యులు, అనుభవజ్ఞులు, ఎంతో రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు కూడా ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఆయన అధికారం చేపట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురంధరుడు, ప్రతిభాశాలి, అంత ఆయన పరిపాలన చేసిన తర్వాత అనుభవం లేని వ్యక్తి, రాజకీయంలో పరిపక్వత లేని వ్యక్తి, ఇతను పరిపాలన చేయలేడు, 2-3 నెలల్లోనే పూర్తిగా దివాళా తీసిపోతున్న రాష్ట్రం అని చెప్పి ఒక ప్రత్యేకమైన కథనాలు ప్రచురించారు, విమర్శించారు. కానీ మనం చూసాం 5 సంవత్సరాల కాలంలో దాదాపు 2.5 సంవత్సరం కరోనా వల్ల ఆర్థికంగా రాష్ట్రం అతలాకుతలమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఒక మాట, చెప్పిందే చేయాలా, చేస్తాడని నిరూపించుకునే మనస్తత్వంతో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధిని మర్చి దోపిడీనే లక్ష్యంగా పాలన సాగించిందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ విమర్శించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని వల్లిపేడు గ్రామంలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిల్లకూరు మండల టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ అభ్యర్థించారు. సిలికాను అక్రమంగా తవ్వేసి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్వి రమణారెడ్డి, ఉచ్చూరు వెంకటేశ్వర్లు రెడ్డి, చిరంజీవి, మురళీకృష్ణ, షఫీ, నాగరాజు, శంకరయ్య, మునిశేఖర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, వెంకటేశ్వర్లు నాయుడు, వెంకటకృష్ణయ్య, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. ఒళ్ళిపేట పంచాయతీలో ఇంత బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీకి పూర్వం ఏ విధంగా ఆదరిస్తున్నారో ఇక్కడ అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఈ ఒళ్ళిపేట గ్రామస్తులు, మహిళలు, యువత అందరూ కూడా ఈరోజు మాకు బ్రహ్మరథం పట్టినందుకు మీ అందరూ కూడా పేరు పేరున చేసేది ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఎందుకంటే పెద్దలు నల్లపేట శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు ఎద్దల వేణుగోపాల్ రెడ్డి గారు తర్వాత ఈ యొక్క వల్లిపేట గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కూడా అప్పుడు వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ఈ గ్రామం అభివృద్ధి జరిగింది. ఈ రోజు కూడా ఇదే సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో కొన్ని కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి ధైర్యంగా తెలియజేస్తాను. ఈరోజు ఈ మెయిన్ రోడ్డు, తార్ రోడ్డు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో. ఈ రోజు ఈ జీపు నిలబడినటువంటి రోడ్డు 40 లక్షల రోడ్డు వేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. హాస్పిటల్ కట్టించింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. హరిన వాళ్ళలో బోర్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. లైట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. అలాగే సిమెంట్ రోడ్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. అట్లాగే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏమైనా ఒక తట్ట మట్టేనా ఈ ఒళ్ళిపేట గ్రామంలో వేశారా అడుగుతున్నా. ఏమో వేశారా? చివరికి లోకేష్ బాబు ఇచ్చినటువంటి లైట్లు కూడా ఎగించే పరిస్థితిలో ఇక్కడ ఎవరు లేరు. ఒక్కసారి అవకాశం అని చెప్పి అందరం కూడా మోసపోయినాం. ఏదో ఒక్కసారి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం, ఆయన 9 నెలలు పరిపాలిస్తామని చెప్పి మీరందరూ కూడా ఆ రోజు ఇన్ని పనులు చేసినా నన్ను కాదని మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని ఇక్కడ గెలిపించారు. ఎవరు తెలియజేస్తున్నా, నేను పనిచేశా, ఈ గ్రామంలో పనిచేశా. నేను చెప్పేది ఒకటే, అది తెలుగుదేశం పార్టీ ఉన్నాను కాబట్టి పనిచేశా, అంతేగాని తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇక్కడ పని జరిగేది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే నేను మీ అందరికీ తెలిసిన వాడిని, నేను మున్సిపల్ చైర్మన్ కూడా చేశా, తర్వాత ఎంపీగా కూడా ఒకసారి పోటీ చేశా, తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశా, గెలిచా, తెలుగుదేశం పార్టీకి వచ్చా. అప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశా. అయితే ఎప్పుడైనా సరే ఈ ఒళ్ళిపేట అంటే తెలుగుదేశం పార్టీకి కంచు కోట.
నిజాపదమే. దయచేసి మీరు పెద్దలు నల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి, వేణుగోపాల్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. వీరందరూ మనసు ఆత్మ శాంతించాలంటే ఇక్కడ మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చి తీరాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేమయ్య తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చిల్లకూరు మండలానికి చెందిన వేమయ్య గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక కావడంతో ఆయన మీడియా సమావేశం నిర్వహించి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేమయ్య మాట్లాడుతూ తాను చిల్లకూరు మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారని, గూడూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పార్టీలు అన్ని విధాలుగా వైఫల్యం చెందాయని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే దేశం మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాతోటి సరేపల్లి నియోజకవర్గ అభ్యర్థి గారికి, నా అభిమాన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి పత్రికా సోదరులకి, పత్రికా మిత్రులకి నా యొక్క అభినందనము. ఈరోజు నాకు ఈ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఆ పార్టీని అంటబెట్టుకొని పార్టీలో కార్యక్రమాలు చేసుకుంటూ కష్టపడి ఈ పార్టీలో కొనసాగినందుకు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారి ఆశీస్సులతో, కేంద్ర మంత్రి మాజీ మంత్రి చింతామోహన్ గారి ఆశీస్సులతో నాకు అధిష్టానం నన్ను నా సేవలు గుర్తించి నాకు ఈ గూడూరు అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నందుకు గాను వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే నన్ను ఈ గూడూరు అభ్యర్థిగా నియమించినందుకు నా ప్రజలు నన్ను అభిమానించి, నా మిత్రులు నాకు సహకరించి నన్ను గూడూరు కాన్స్టిట్యున్సీలో గెలిపించుకుంటే గూడూరు యొక్క సమస్యలు, గూడూరు యొక్క బాధలు, జనాల యొక్క బాధలు, గూడూరులో ఉన్న సమస్యలు అన్నీ నాకు తెలిసిన వాడిని కాబట్టి వాటంటే మెరుగుపరుచుకొని ఇంకా ఒక ముందు అడుగు వేసుకుంటూ నేను పోగలనని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అయితేమి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రెండు కూడా పూర్తిగా విఫలమైపోయినాయి. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అధిక ధరలు, అదేవిధంగా గ్యాసు, పెట్రోలు, డీజిలు అన్నీ కూడా విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసరాల వస్తువుల యొక్క ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్య మానవుడు బతకాలంటేనే చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో 2014 తర్వాత ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టలేకపోయినాయి. తెలుగుదేశం ప్రభుత్వం కానీ, గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ప్రస్తుతము ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ప్రజలకు ఏమాత్రం మేలు చేయలేకపోయాయి అని చెప్పేసి చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004 నుంచి 2014 దాకా ఒక సుదీర్ఘమైనటువంటి సుభిక్షమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది. ఆ కాలంలో రైతులకు రుణమాఫీ అయితేమి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయితేమి, విద్యార్థులకు స్కాలర్షిప్లు అయితేమి, ఫీజు రింబర్స్మెంట్ అయితేమి, అదేవిధంగా ప్రజలకు సరైనటువంటి మేలైనటువంటి వస్తువులన్నీ కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా జలయజ్ఞం కార్యక్రమం అయితేమి, ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి అన్ని కాలువలన్నీ కూడా పునరుద్ధరించడం జరిగింది. అప్పుడు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండాయి. మేరిగ మురళి నాన్ లోకల్ అంటూ ప్రతిపక్ష పార్టీ ప్రచారం చేస్తున్నారని, అయితే గూడూరు ప్రజలు మేరిగ మురళి మా ఇంటి మనిషి అని చెబుతున్నారని గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి కుమారుడు రేవంత్ చక్రవర్తి తెలిపారు.
గూడూరు పట్టణంలోని 12వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గడప గడపకు వెళ్లి వైసీపీ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ మేరిగ మురళి నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారని, అయితే ప్రజలు మా ఇంటి మనిషి మురళి అని చెబుతున్నారని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిని కోరుకునే మేరిగ మురళిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, జమళ్ల వాసు, సుకన్య, తాళ్లూరు శ్రీనివాసులు, చింతంరెడ్డి కృష్ణప్రసాద్ రెడ్డి, కోదండయ్య, సాయి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. నాకంటే ఎక్కువగా శ్రమించి శరీరం అలసిపోతున్నా కూడా శ్రమించే తత్వం కరిగిపోనివ్వకుండా నాతో కష్టపడి నాలో ఉత్సాహాన్ని పెంచుతున్న నా కుటుంబ సభ్యులందరికీ, అలాగే నేను కష్టపడుతుంటే నాకంటే ఎక్కువ కష్టపడి, నాకంటే ఎక్కువ పరిగెట్టి, నాకంటే ఎక్కువ ఇబ్బంది పడి కూడా ఫోటోలు తీసి జనాలకి నిజాన్ని అందించాలనుకునే నిజమైన నా మీడియా మిత్రులందరికీ, అలాగే నా కుటుంబ సభ్యులైన గూడూరు ప్రజల మొత్తానికి నా నమస్కారం. ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మాటకు ముందు మాట తర్వాత మన ప్రత్యర్థులు ప్రతిసారి చెప్పే విషయం ఏంటంటే లోకల్ లోకల్ లోకల్. మేరిగ మురళి గారు గూడూరు ప్రజల సొత్తు. మేరిగ మురళి గారు నేను లోకల్ లోకల్ అని ఆయన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం లేదు. మేరిగ మురళి గారికి గూడూరు ప్రజలకి తన కుటుంబ సభ్యులకి మధ్యలో ఉండేది ఒక ఫోన్ కాల్ దూరం మాత్రమే. మాటకు ముందు మాట తర్వాత లోకల్ అని మాట్లాడే వ్యక్తులు కోట్ల రూపాయలు ఇల్లు ఎక్కడ కట్టుకున్నారు? కానీ సమాధానం చెప్పండి. మేరిగ మురళి గారు గూడూరు ప్రజల కళ్ళల్లో ఉన్నారు, గూడూరు ప్రజల గుండెల్లో ఉన్నారు. మేరిగ మురళి గారి సొత్తు గూడూరు ప్రజలు, గూడూరు ప్రజల సొత్తు మేరిగ మురళీధర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటను జమదాటిన వ్యక్తి మేరిగ మురళీధర్ గారు అయితే, రాజీనామా చేయండి, ఇంకొకటి చేయండి, ఇంకొకటి చేయండి అని మాట్లాడుతున్న వ్యక్తులు మిగతా వాళ్ళందరూ. రాజ్యాంగబద్ధమైన పదవులకు రాజీనామా చేయాలి అన్న వాళ్ళందరూ కష్టపడి పార్టీ బొమ్మతో, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రాజీనామా అనే పదాన్ని పక్కన పెట్టేసి ఎందుకు పార్టీ మారాలి చెప్పండి? మాట మార్చే వ్యక్తి మన నాయకుడైతే పార్టీ మార్చే వ్యక్తి మన ప్రత్యర్థులు మీ అందరికీ చాలా బాగా తెలుసు. మేరిగ మురళీధర్ గారు శరీరం అలసిపోయినా, ఇంకొకటైనా, ఆయన ఆరోగ్యం బాగున్నా లేకపోయినా ఆయనకి ఉత్సాహాన్ని నింపేది మాత్రం మేరిగ మురళీధర్ గారి కుటుంబ సభ్యులైన గూడూరు ప్రజలు. మేరిగ మురళీధర్ గారి ఆస్తి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వ్యక్తి. మేరిగ మురళీధర్ గారి గుణం ఆయన నిజం. మేరిగ మురళీధర్ గారి గుర్తింపు ఆయన నిజాయితీ. ఆయన గెలుస్తారని ప్రతి ఒక్క సర్వే చెప్తుంది, ప్రతి ఒక్క వ్యక్తి చెప్తున్నాడు, ప్రతి ఒక్క చిరునవ్వు చెప్తుంది. మేరిగ మురళీధర్ గారు గెలుస్తారని ఒక సర్వే బయటికి రాగానే మీ అందరికీ చాలా బాగా తెలుసు. జోరు పెంచడానికి మళ్ళీ మళ్ళీ బజారు రాతలు రాసే వ్యక్తులు వస్తారు, ఇంకొకటి పెడతారు. సరే అంటే పోటీ అన్నమాట. సర్వేలో మాత్రం ఉందండి మీ పోటీ, నిజాయితీలో లేదు, రాజకీయంలో లేదు, ప్రజల్లో లేదు. మేరిగ మురళి గారు మా వ్యక్తి అంటున్నారు జనాలు. మీరు వచ్చి ఆయన లోకలా నాన్ లోకల్ అని ప్రశ్నిస్తున్నారు. వచ్చి గూడూరు ప్రజలను అడగండి మేరిగ మురళి గారు లోకలా కాదా అని. ఏది ఏమైనా సరే గెలిచేది మేమందరం. మేమందరం అంటే మేరిగ మురళీధర్ గారు అంటే ఒక్క వ్యక్తే కాదు, మా నాన్నగారు కాదు. మేరిగ మురళీధర్ గారు అంటే పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి మేరిగ మురళీధర్. పార్టీ కోసం నిద్రాహారాలు మానేసి శ్రమతో చెమట వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి మేరిగ మురళీధర్ గారు. పార్టీ జెండా మేరిగ మురళీధర్ గారు. సో గెలిచేది మేరిగ మురళీధర్ గారు, సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఎవరు ఎన్ని చేసినా సరే మార్చలేరు. మీకు చెప్పేదల్లా ఏంటంటే, మీరు మేము గెలుస్తామనే నిజాన్ని ఒప్పుకొని మీ పని మీరు చూసుకోండి. మాజీ కౌన్సిలర్ జమల సుకన్య, అదేవిధంగా వాసు గారి యొక్క ఆధ్వర్యంలో 12వ వార్డుకి పెద్దలు గౌరవనీయులు గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మేరిగ మురళి తనయుడు రేవంత్ చక్రవర్తి వారి యొక్క సారథ్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మనం అందరం కూడా దాదాపు 12 రోజులుగా గూడూరు పట్టణంలో గమనిస్తున్నాం. అనేక రకాలైనటువంటి మాటలతో, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో పార్టీని, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్ని ప్రలోభాలకు గురి చేసి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారిని చూస్తున్నాం. నిజంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్లకి సర్వీస్ ఇచ్చి, సర్వీస్ చేయాలి, వాలంటీర్గా ఉండాలి అని చెప్పి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి, వాళ్ళకు ఒక 5,000 రూపాయల జీతంతో వాళ్ళని ఈరోజు ప్రజలకు మమేకం చేసి వాళ్ళ ప్రజల్లో తిప్పుతుంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మీ డేటా అంతా సేకరిస్తున్నారు, ఇళ్లలో మగాళ్ళు లేనప్పటి సమయంలో వాళ్ళు ప్రవేశిస్తున్నారని
మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు బహిరంగ సభల్లో వాలంటీర్కి 10,000 రూపాయలు ఇస్తారని చెప్పడం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లకి ఓట్ల కోసం ఆయన చేస్తున్నటువంటి కుట్రలకి ఎవరు కూడా లొంగరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేసినప్పుడు ఈ గూడూరు నియోజకవర్గం మొత్తం కూడా సభకి సిద్ధమై ఈరోజు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా జగనన్నను గెలిపించాలి, మురళీని ఆశీర్వదించాలి. ఈ గూడూరు నియోజకవర్గం నుంచి మరలా 50,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మన ప్రీతమ మేరకు మురళీని గెలిపించాలని అందరూ కూడా కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలంటే మనం మురళీని గెలవాలి. కాబట్టి అందరూ మురళీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి స్వాగతించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు మా 12వ వార్డులో ప్రచారం చేయబోతున్నాం. సో ఇక్కడ మాతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు అన్నవాళ్ళు వీటిలో ఇది లేదు. కాకపోతే మన ప్రత్యర్థులు ఏంటంటే మనకు ఒక సామెత ఉంది, అమ్మ పెట్టదు అడుగు తినలేదు అనే ఒక సామెత ఉంది. సో ఆ టైపు క్యాండిడేట్స్ మనకి ఉన్నారు. సో మీరు ప్రతి ఒక్కరు కూడా మీ అంతరాత్మను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసే పాపపు పనిలో మీరు భాగస్తులు కావద్దు. వాళ్ళు గెలవటానికి పదవుల కోసం ఏవేవో చెప్తున్నారు, కానీ ఇప్పుడు మన జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి అవన్నీ ఈ పేర్లన్నీ అప్పుడు గుర్తు రాలేదు అతనికి. ఇప్పుడు ఈ పథకాలు ఇవన్నీ జనాలను ఆకర్షిస్తుంటే ఇప్పుడు అవి మళ్ళీ మేము చేస్తాము అది ఇది అని చెప్తున్నారు. అన్ని సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు అంత సీనియారిటీ ఉందన్నప్పుడు ఈ పథకాల్లో ఏ ఒక్క పథకమన్నా అతను పెట్టున్నారా ముందు? ఇప్పుడు అతను చేయడు, అవతల చేస్తుంటే అతను ఓర్వలేడు. సో దయచేసి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడాను అది పాపం మాటే, అది మంచి కోసం కాదు, మనకు మంచి చేయడం కోసం కాదు. వాళ్ళు కేవలం పదవుల కోసం మాత్రమే. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఇప్పుడు మనమే నష్టపోతాం, అది గుర్తుపెట్టుకోండి. మనం జగన్మోహన్ రెడ్డి రాకపోతే నష్టపోయేది మనమే. సో ఇంకొకటి ఏంటంటే మనకి మేరకు మురళీ గారు మనకి చాలా సన్నిహితులు, మనకు తెలుసు. ఆయన మనకి ఎమ్మెల్సీగా ఎన్నో చేస్తున్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు మనకి. సో మన లోకల్ వ్యక్తి అతను ఎక్కడో నుంచో వచ్చిన వాళ్ళు కాదు, మన లోకల్ వ్యక్తే. సో అతను మనకు అన్ని విధాలుగా అండదండలుగా ఆదరగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నమ్మండి జగన్మోహన్ రెడ్డి గారి. ఈసారి కూడా మనం గెలిపించుకుంటే మనమే సంతోషంగా ఉంటాం. అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈసారి జగన్ గారికి ఓటు వేసి గెలిపించండి. అలాగే మన మేరకు మురళీ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి వైభవంగా అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళ తాళాలతో అమ్మవారి గ్రామోత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఒక నిమిషం రా.
జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ 2వ శనివారం కూడా మధ్యాహ్నం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మెడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి గారు శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు ఐటీఐ ప్రభాకర్, కేఆర్ఎం వాల్షాప్ రాము, కార్యనిర్వాహకురాలు కళ్యాణి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు అంటే ప్రతి నెలలో భాగంగా ప్రతి నెలలో 2వ శనివారం తప్పకుండా మెడనూరు సురేష్ రెడ్డి దంపతులు ప్రతి నెల మనకు అందజేస్తున్న ఈ ఒక మంచి రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేస్తున్న మా సురేష్ రెడ్డి దంపతులు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా 2 ఏళ్ళు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మా సురేష్ రెడ్డి సహకారంతో ఈ ఒక సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఘనంగా 2 ఏళ్ళు సంపూర్ణంగా ఏ ఒక్క శనివారం కూడా ఆగకుండా ఎవరు మేము ఉన్నా లేకపోయినా కూడా ఈ ఒక కార్యక్రమం రెగ్యులర్గా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే దానికి సంపూర్ణ సహకారం మా సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా ప్రగతి కుటుంబం, ఇక్కడున్న నిర్వాహకురాలు కళ్యాణి గారి సంపూర్ణ సహకారంతో 36 మంది వృద్ధులకు మంచి భోజనాలు అందిస్తున్న మరి మా మెడనూరు సురేష్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం ఈ ఒక కార్యక్రమాన్ని ఆపేది లేదని మా సురేష్ రెడ్డి గారు మనకు చెప్పటం జరిగింది. అదేవిధంగా మా సురేష్ రెడ్డి ఇంకా మంచి వ్యాపార రీత్యా మంచి భవిష్యత్తు ఉండాలని, వాళ్ళ కుటుంబంకి మీ ఒక పెద్దల ఆశీస్సులు, మన ప్రగతి కుటుంబ సభ్యుల ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఏదన్నా కొన్ని కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేయాలని అందరం కూడా ఆశిస్తున్నాం. సేవా లక్ష్యం సేవా పరమార్థం నినాదంతో మొదలైన ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ప్రతి నెల 2వ శనివారంలో క్రమం తప్పకుండా నిర్వహించే ఈ భోజన కార్యక్రమాన్ని మా మెడనూరు సురేష్ గారి దంపతులు పూర్తి సహకారంతో అందించడం చాలా సంతోషకరమైన విషయం. దానికి ఈ ప్రగతి సేవా సంస్థ సభ్యులుగా మేము చాలా గర్వపడుతున్నాం. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని 3వ సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా ఇంకా కొనసాగిస్తామని ప్రగతి సేవా సంస్థ సభ్యులందరి తరఫున తెలియజేసుకుంటున్నాం. అలాగే పెద్దలందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, అలాగే సురేష్ దంపతులు కూడా ఆయురారోగ్యాలతో నూరేళ్లు సల్లగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. వృద్ధాశ్రమానికి ప్రగతి సేవా సంస్థ వారు సురేష్ గారి దంపతులు 2 సంవత్సరాలు అయినది సందర్భంగా ప్రతి నెలలో 2వ శనివారము ఆ రోజు మాత్రం ప్రగతి సేవా సంస్థ ద్వారా సురేష్ గారు ప్రతి నెలలో వచ్చే శనివారాన్ని 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. దానికి చాలా సంతోషం సార్. మీకు ఈ 2 సంవత్సరాల్లో కూడా మాకు ఏ శనివారం మిస్ కాకుండా వీళ్ళకి మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. అందరూ ఎక్కడెక్కడికో పోయి గుళ్ళకు భోంచేస్తారు. మేము అంత దూరం కూడా పోకుండా మంచి ఆహారాన్ని అందించినందుకు సురేష్ గారి కుటుంబ సభ్యులకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రగతి సేవా సంస్థ వాళ్ళు కూడా మాది ఓం సాయిరాం చారిటీస్ అని పేరైనా కూడా అందరూ ప్రగతి సేవా సంస్థ దీన్ని ఒక దత్తత తీసుకుందని అనేక మంది దాతలు రావటము, వారి సహాయంతో మా సంస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఆ ప్రగతి సేవా సంస్థ వారికి మాకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
తిరుపతి జిల్లా గూడూరులో శనివారం గూడూరు రైల్వే స్టేషన్ చీఫ్ కమర్షియల్ బుకింగ్ సూపర్వైజర్ ఆరెడ్డి వెంకటేశ్వరరావు సతీమణి సునీత జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణం గమళ్లపాలెంలో ఉన్న ఎప్మా సౌజన్యంతో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరెడ్డి వెంకటేశ్వర్లు, వారి సతీమణి సునీత, కుమార్తె ధృవిత, మయూరి, శ్యామ్ యాదవ్ మరియు కేర్ టేకర్ రమేష్ పాల్గొన్నారు. Happy birthday to you. ఒక మంచి అవకాశాన్ని కల్పించిన సోదర సమానుడు మన రోటరీ క్లబ్ అసలు గవర్నరు అండ్ మైరు స్వీట్స్ అధినేత డాక్టర్ బండి శ్యామ్ సుందర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పుట్టినరోజులు లేదా ఎటువంటి మంచి ఏదైనా సంతోషమైన కార్యక్రమాలు మనం ఇంటిలో చేసుకొని ఫ్రెండ్స్ లేదా బంధువులతోటి మనం సంతోషపడడం అనేది సర్వసాధారణం. కానీ ఇటువంటి ఒక మంచి కార్యక్రమం 10 మంది మన వల్ల మనకి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు లేదంటే వాళ్ళు మన వల్ల సంతోషపడడం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తాం. మేము మా యొక్క నాన్నగారి యొక్క సంవత్సరికాలు అవ్వచ్చు లేదా పుట్టినరోజు కూడా మేము ఇంతకుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మాకు పరిపాటి. కానీ ఈసారి మనకు గూడూరులో ఇటువంటి అవకాశం కల్పించిన మెఫ్వా అండ్ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లానే ముందు కూడా ఈ యొక్క అసోసియేషన్ మరి ఈ యొక్క వృద్ధాశ్రమానికి మా వంతు సహాయం ప్రతి విషయంలో ఉంటుందని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుసుకొని తెలియజే ఆరెడ్డి వెంకటేశ్వరరావు గారు సతీమణి సునీత గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా సునీత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వెంకటేశ్వర గారి సతీమణి సునీత గారు జన్మదినం పురస్కరించుకొని మన గూడూరులో ఉన్నటువంటి ఎఫ్మా మరియు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమంలో ఈరోజు రుచికరమైన భోజనాన్ని ఇవ్వటం చాలా శుభపరిమాణం. అదేవిధంగా సునీత గారు 100 వసంతాలు పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుండా, అదేవిధంగా వాళ్ళ పాప కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వెంకటేశ్వర గారు బర్త్డే రోజు వాళ్ళ మిసెస్ కానీ మరి వారి బర్త్డే రోజు వృద్ధాశ్రమం కానీ వారికి సంబంధించిన ఏదైనా ఒక దాంట్లో ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం అనేది నిత్యం చేస్తున్నారు. ఆ భాగంగానే ఈరోజు మన గూడూరులో ఉన్నటువంటి ఎఫ్మా మరియు మున్సిపాలిటీ సౌజన్య నిర్వహిస్తున్నటువంటి మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వృద్ధాశ్రమంలో ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం చాలా మంచి పరిమాణం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో వారు మరెన్నో సేవా కార్యక్రమం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వెంకటేశ్వర సత్యమని సునీత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా మనుబోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 977 మార్కులు సాధించి విజయఢంకా మోగించారు. శుక్రవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కళాశాల ఎంపీసీ విద్యార్థిని బోలా శ్రావ్య 1000 మార్కులకు గాను 977 మార్కులు సాధించి కళాశాలకు మరియు తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు పెంచింది. మనుబోలు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి 55 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 35 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 66 మంది పరీక్షకు హాజరు కాగా 56 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇదే కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థిని 893 మార్కులు సాధించగా సిఎస్ఈ విద్యార్థిని సుమలత 784 మార్కులు సాధించి కళాశాల ప్రథమ స్థానంలో నిలిచారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు గాను కళాశాల అధ్యాపకులు విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి మిఠాయిలు తినిపించి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి వేణుగోపాలరావు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్లో 977 మార్కులు సాధించిన బోలా శ్రావ్య స్వగ్రామమైన కాగితాలపురం జిల్లా ఇంటర్లో 977 మార్కులు సాధించిన బోలా శ్రావ్య స్వగ్రామమైన కాగితాలపురం గ్రామంలో ఆమె తల్లిదండ్రులైన జిల్లా బీజేపీ నాయకులు బోలా శ్రీనివాసులు, భువనేశ్వరి దంపతులను పలువురు కలిసి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మనుబోలులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మన కళాశాలలోనే జరగడం జరిగింది. అందులో మన అధ్యాపకులందరూ కూడా 2023-24 సంబంధించి పిల్లలతో మంచి
ఉత్తీర్ణత శాతం సాధించాలనే ఉద్దేశంతో చాలా బాగా పిల్లల్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, స్లిప్ టెస్టులు పెట్టడం కానీ, వాళ్ళని స్టడీ అవర్స్ పెట్టడం కానీ ఇవన్నీ చేసి మంచి రిజల్ట్ సాధించడం కోసం వాళ్ళందరూ కూడా కృషి చేశారు. ముందుగా ప్రత్యేకంగా అధ్యాపక బృందానందరూ కూడా మనుబోలు కళాశాల యొక్క అధ్యాపక బృందానందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమ్మాయి శ్రావ్య 10th నుంచి కూడా అమ్మాయి చాలా ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంటూ ఉంది. నిజంగా ఈ అమ్మాయి మా కళాశాలలో 977 మార్కులు తెచ్చుకున్నందుకు అమ్మాయిని మా కళాశాల తరఫున అధ్యాపకుల తరఫున మేము ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం అత్యధిక మార్కులు సాధించినందుకు. అదేవిధంగా మిగతా విద్యార్థులందరూ కూడా బైపీసీ నుంచి కానీ, హెచ్ఈసీ నుంచి కానీ, సిఈసీ నుంచి కానీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ కూడా మంచి మార్కులు సాధించారు. వాళ్ళందరూ కూడా కళాశాల తరఫున అభినందన తెలియజేస్తూ ఇదే వరవడిని నెక్స్ట్ ఇయర్ విద్యా సంవత్సరంలో కూడా అధ్యాపకులందరూ కూడా కృషి చేసి మంచి రిజల్ట్ సాధించేటువంటి అందరూ కూడా కృషి చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మార్నింగ్ టు ఆల్. సో నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మనబోలులో జువాలజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. వీళ్ళంతా మా పిల్లలు. సో ఇయర్ 2023-24 ఎగ్జామ్స్ గాను మా పిల్లలు అత్యధిక మార్కులు సాధించారు. అందులో బి శ్రావ్య ఎంపీసీఎంఐ 977 మార్క్స్ సాధించడం జరిగింది, కాలేజీ ఫస్ట్. తర్వాత బైపీసీలో నీలిమా అనే అమ్మాయి కూడా 893 మార్క్స్తో మంచి మార్కులు సాధించి పెట్టారు. అలానే సిఈసీ పిల్లలు. సో ఈ కాలేజీలో అందరూ కూడా టీచర్స్, ప్రిన్సిపల్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ పిల్లల కోసం ఎంతో కృషి చేస్తారు. ప్రతి ఒక్కరూ పిల్లల్ని మంచిగా కళాశాలలో ఇంత ఘన విజయం సాధించినందుకు అందరం కూడా అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ప్రిన్సిపాల్ గారు అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఈ కాలేజీలో జరుగుతుంది. అంటే స్పోర్ట్స్ కానీ, లేకపోతే లైబ్రరీ, ఇంకా చదువు కానీ అన్నీ ఒత్తిడి లేని విధంగా చెప్తాము. అదేవిధంగా పిల్లలకి ఏమన్నా డౌట్స్ వచ్చినా కూడా ఇచ్చే విధంగా ఇక్కడ చదువు కొనసాగుతూ ఉంది. అనేక స్లిప్ టెస్టులు కానీ, యూనిట్ టెస్టులు ఇవన్నీ ద్వారా వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అనేది తెలియజేస్తాం పిల్లలకి. తద్వారా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒత్తిడి కాకుండా ఈజీగా చదివేదానికి, మార్కులు ఎక్కువ సాధించడానికి కొన్ని టిప్స్ అవి తెలియజేస్తాము. అందువల్ల ముఖ్యంగా సిఈసీలో అయితే నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మనుగోలులో ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదివాను. 977 మార్క్స్ వచ్చాయి నాకు. దానికి కారణమైన మా టీచర్స్కి, ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. మా కాలేజ్లో ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, గ్రౌండ్ ఫెసిలిటీ ఉంది, లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. సబ్జెక్ట్కి టీచర్స్ కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హైలీ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నాకు హెల్ప్ చేయబట్టి, గైడ్ చేయబట్టి నేను మార్క్స్ సాధించాను. అలానే మా పేరెంట్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నా పేరు నిఖిత. నేను గవర్నమెంట్ జీజీఎస్సీ కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ సార్ వాళ్ళు చాలా బాగా చెప్తారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వీళ్ళందరూ నన్ను బాగా చదివించబట్టి నేను కొన్ని మార్కులు సంపాదించుకున్నాను. నా పేరెంట్స్ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అందించాలండి. ఇక్కడ మంచిగా స్టడీ బాగా చెప్తారు. థ్యాంక్ యూ. నీలిమా. నేను సెకండ్ ఇయర్ బైపీసీ కాలేజ్లో పూర్తి చేసుకున్నాను. ఇక్కడ టీచర్స్ చాలా బాగా చెప్తారు, ఫ్రెండ్లీగా ఉన్నారు మాతో. ఇక్కడ గేమ్స్, డ్యాన్సింగ్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ చాలా పెడతారు. అందరూ సార్స్ ఫ్రెండ్లీగా ఉంటారు, మమ్మల్ని ఫోర్స్ చేయరు, బాగా టీచ్ చేస్తారు. అందుకే ఇన్ని మార్క్స్ వచ్చాయి మాకు. అందరు ఇక్కడ చేరాలి. అండ్ ఎక్కువ ప్లస్ చేయరు చదువు అని. అందరు చదువుకుంటే ఇక్కడ మంచి మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ సార్. మనుబోలు గ్రామంలో జరుగుతున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి పార్వతీ పరమేశ్వరులు నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పార్వతీ పరమేశ్వరులను నంది వాహనంపై అందంగా పూలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ నడుమ మంగళ వాయిద్యాలు, తీన్మార్ బ్యాండ్, ప్రత్యేక తప్పెట్లు, బాణాసంచా, డీజేలను ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో పెద్ద ఎత్తున యువత పాల్గొని నృత్యాలు చేస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ, సాయి కుమార్ శర్మలు పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు.
ఆ సాకేట్ కుర్రాడు బైక్ ఎక్కినావు కదా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మాస ఉత్సవాల్లో భాగంగా మహిళలచే సామూహిక కుంకుమ మరియు సువర్ణ పుష్పాలతో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇదే ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.